విశాఖ నక్షత్రంలో జన్మించిన వారి గుణగణాలు. విశాఖ నక్షత్రము గురుగ్రహ నక్షత్రము, రాక్షస గణము, అధిదేవతలు ఇంద్రుడు, అగ్ని, జంతువు పులి. ఈ విశాఖ నక్షత్రానికి రాష్ట్రాధిపతి కుజుడు. గురుదశతో జీవితం ప్రారంభమవుతుంది కనుక బాల్యం సుఖంగా జరుగుతుంది. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మధ్య గారాభంగా జీవితం మొదలవుతుంది. వీరికి మొండితనం ఎక్కువ, అనుకున్నది అమలు చేస్తారు. వీరికి సలహాలు చెప్పి మార్చాలని అనుకోవడం వ్యర్థం. వీరికి సహాయం చేసిన వారికి కూడా వీరు సహకరించడానికి మనస్కరించదు. వీరికి వారు చేసిన సహాయాన్ని భూతద్దంలో పెట్టి వారికే చూపిస్తారు. అనర్హులైన వారికి సంపూర్ణ సహకారాలను అందిస్తారు. అయినా వారి వలన ముప్పు కూడా వీరికి పొంచి ఉంటుంది. భార్య లేక స్త్రీ సహాయం లేనిదే వీరు రాణించలేరు. వైద్య, వ్యాపార, సాంకేతిక రంగాలలో, ఆర్థికపరమైన వ్యాపారాలలో పట్టు సాధిస్తారు. రాజకీయ ప్రవేశం చేస్తే ఉన్నత పదవులు వస్తాయి. వీరికి మంచి సలహాదారుల వలన ప్రయోజనాలు వీరికి ఉంటాయి. వంశపారంపర్య ఆస్తులు సంక్రమిస్తాయి. స్వంతంగా అంతకంటే అధికమైన ఆస్తులను కూడా వీరు సంపాదిస్తారు. సంతానము వలన ఖ్యాతి లభిస్తుంది. ఆధ్యాత్మిక రంగం వలన మోసానికి గురి అవుతారు. అన్య భాషలను నేర్చుకుంటారు. సాంకేతిక రంగం ఆధారంగా ఇతర రంగాలలో ప్రవేశించి ఆ రంగంలో విజయం సాధించి ప్రాముఖ్యత సాధిస్తారు. చదివిన చదువుకు చేసే ఉద్యోగానికి సంబంధం అనేది ఉండదు. ఉద్యోగంలో బదిలీలు పొంచి ఉంటాయి. అవినీతి ఆరోపణలకు ఆస్కారం ఉంటుంది. రాజకీయ నాయకులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. వారి వలన నష్టము, ప్రయోజనము రెండూ సమానంగా ఉంటాయి. కఠినమైన మనస్తత్వము ఉంటుంది. విదేశీ పౌరసత్వం లభిస్తుంది. జీవితంలో కనీస అవసరాలను తీర్చుకుంటారు. కుటుంబ సభ్యుల మీద తప్ప ఇతరుల మీద ప్రేమాభిమానాలు తక్కువ. భయము, పొదుపు, జాగ్రత్త, విజ్ఞానము జీవితంలో సమపాళ్లలో ఉంటాయి. 50 సంవత్సరాల అనంతరము జీవితం సుఖవంతంగా జరుగుతుంది కనుక వృద్ధాప్యము సుఖంగా జరుగుతుంది. విశాఖ నక్షత్రానికి అధిపతి గురువు. గణము రాక్షస గణము, జాతి స్త్రీ జాతి, జంతువు పులి, వృక్షము నాగకేసరి, నాడి అంతెనాడి, అధిదేవత ఇంద్రుడు, అగ్ని.